క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షోకి రండి. ప్రివిలేజ్ కూపన్తో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ప్రతిరోజు ₹1,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకోండి. డోంట్ మిస్ ఇట్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సక్సెస్ఫుల్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్, హీరోయిన్ గా నయనతార. ఇంత అద్భుతమైన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇంతకీ ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఎంత భారీ స్థాయిలో హిట్ కొట్టబోతుంది, వీటన్నిటి గురించి అనేక రకాలైన ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి సినీ క్రిటిక్, మూవీ అనలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అప్పాజీ గారు. మీరు కూడా ట్రైలర్ చూసారు, ప్రోమోస్ చూసారు, టీజర్స్ చూసారు, అన్ని చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుద్దని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూస్తే పటాస్ దగ్గర నుంచి గత ఏడాది సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు అతనికి ఫెయిల్యూర్ అనేది లేదు. ఒకప్పుడు బాలీవుడ్లో రోహి శెట్టిని హిట్ మెషిన్ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు మన టాలీవుడ్లో అనిల్ రావిపూడిని హిట్ మెషిన్ అని చెప్పి అంటున్నారు. వరుసగా ఒక సక్సెస్ తర్వాత మరో సక్సెస్ సాధిస్తూ వస్తున్నటువంటి డైరెక్టర్. అది కూడా ఇందాక మీరు వెంకటేష్ది జస్ట్ గెస్ట్ అపియరెన్స్ కాదు, మోర్ దాన్ 20 minutes ఆయన ఉండబోతున్నాడు ఈ సినిమాలో. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక పాట, వాళ్ళిద్దరి మీద ఒక పాట చిత్రీకరించారు. అలాగే ఫైట్, కొన్ని సీన్స్. అంటే ఏదైనా ఒక సినిమా విజయంలో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే సినిమా ఎంత అద్భుతంగా ఉండి లాస్ట్ 20-25 minutes బాగుండకపోతే ఆ సినిమా గట్టెక్కదు. సో సినిమా విజయాన్ని ప్రభావితం చేసేవి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. అక్కడ మన విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి కూడా ఈ సినిమా డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. పైగా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ, సాంగ్స్ కానీ, వెంకటేష్ చిరంజీవిలపై చిత్రీకరించినటువంటి మెగా విక్టరీ మాస్ సాంగ్ కానీ అన్నీ కూడా హిట్ అయినాయి. కాబట్టి ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఉంటుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అనిల్ రావిపూడి గారికి సంక్రాంతి అలాగే వెంకటేష్ ఏమైనా సెంటిమెంట్ ఉందంటారా? అవును, ఎక్కువ. అంటే F2 అలాగే మంచి సక్సెస్ అయింది, F3 సక్సెస్ అయింది, సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇది మనశంకర వరప్రసాద్ గారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం అనిల్ రావిపూడిది ఆయన బాలయ్యతో చేసినటువంటి సినిమా భగవంత్ కేసరి అనే సినిమా విజయ్ తమిళ్లో రీమేక్ చేశాడు. జననాయకుడు అని చెప్పి మన తెలుగులో రిలీజ్ అవుతుంది. రాజాసాబ్తో పాటు వస్తుంది. ఇప్పుడు అదొక వివాదం. అంటే రాజాసాబ్కి ఎన్ని థియేటర్లు, ఎన్ని స్క్రీన్లు ఇచ్చారో హైదరాబాద్లో జననాయకుడికి కూడా అన్ని స్క్రీన్లు ఇవ్వడం ఏంటనే ఒక ఇది బయట జరుగుతుంది. కానీ అదొక ప్రత్యేకత. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించినటువంటి సినిమాకి రీమేక్గా సంక్రాంతికి వస్తుంది. అంటే అనిల్ రావిపూడికి ఈ సంక్రాంతి 2 సినిమాలు వస్తున్నట్టు. ఒకటి జననాయకుడు తన కథా రచయితగా, ఇంకోటి దర్శకుడిగా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారనేది. ఈ విధంగా ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ సంవత్సరం అనిల్ రావిపూడికి మళ్ళీ జననాయకుడితో మరో విజయం, రచయితగా, డైరెక్టర్గా మళ్ళీ ఈ సినిమాతో మరో విజయం, ఘన విజయం వస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఎక్కడైనా ఏ సినిమా ప్రమోషన్స్లోనైనా పార్టిసిపేట్ చేయడం మీరు చూసారా అప్పాజీ గారు? అలాంటిది ఆమెను కూడా తీసుకొచ్చేసి ఎంత యాక్టివ్గా ఆమె అడిగి మరీ ప్రమోషన్స్ చేస్తున్నట్టుగా అసలు అనిల్ రావిపూడి గారిని మనం మెచ్చుకోవాల్సిందే. హీఈస్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడే కాదు, అంటే నయనతార సెట్స్కి వస్తున్నప్పుడే, ఈ సినిమాకి సెట్ షూటింగ్ కోసం వస్తున్నప్పుడే ఒక వీడియో చేసి వదిలేరు కదా. ఇది రెండో ప్రమోషనల్ వీడియో. ఇప్పుడు ఈ సినిమాని ఆమె ప్రమోట్ చేస్తుందన్న దీన్ని అక్కడ తమిళనాడులో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే మన సినిమాలకి ఎప్పుడు నువ్వు ప్రమోషన్స్ చెయ్యవు, ప్రమోషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయవు, అక్కడ మాత్రం నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు, ఏంటిది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు చేస్తున్నారు. అందువల్ల ఈరోజు సాయంత్రం మరో 2-3 గంటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సో అంటే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి స్టార్టింగ్లో మెగాస్టార్ చిరంజీవితో ఒక వీడియో చేశారు. తర్వాత ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. నయనతార లేదంటే అనిల్ రావిపూడి వీళ్ళు చేస్తున్నారు. బాలరాజు అంతకుముందు సంక్రాంతికి వస్తున్న విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ కుర్రాడు కూడా ఇందులో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడు. బుల్లురాజుకి సంబంధించిన ఇవి కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. బహుశా ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవన్నీ ఒక స్పెషల్ అట్రాక్షన్స్ కాబోతున్నాయి. ఈవెంట్కి నయనతార వస్తుందా లేదనేది ఇప్పుడు కొంచెం సస్పెన్స్ లాగా ఉందన్నమాట. అంటే అక్కడ
తమిళనాడులో చాలా అంటే జనరల్గా ఆమె ముందే చెప్పేస్తుందంట, నేను ప్రమోషనల్ ఈవెంట్స్కి రాను, యాక్ట్ చేయడం వెళ్ళిపోవడం, డబ్బింగ్ ఎలాగో ఆమె చెప్పదు, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు అలాగా. కానీ ఈ సినిమాకి మరి ఎలా కన్విన్స్ చేశాడో అనిల్ రావిపూడి, ఫస్ట్లో ఒక వీడియో చేయించాడు, అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మొన్న తనే మీరు అన్నట్టు నాతోటి ఏంటి మళ్ళీ వీడియో ఏం చేయించవా అని చెప్పి ఆమె అడిగితే మనోడు స్పృహ కోల్పోయి ఆశ్చర్యంతో షాక్లోకి వెళ్ళిపోయినట్టు తర్వాత మళ్ళీ తేరుకొని జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి, మీరు అలా అడగడమే పెద్ద ప్రమోషన్ అని చెప్పి అన్నాడు. నిజంగానే అది ఒక రేంజ్లో హల్చల్ చేస్తుంది ఆ వీడియో. ఈ సినిమాకి ఇప్పటికే ఉన్నటువంటి విపరీతమైనటువంటి బజ్ మరింత పెరిగేలాగా చేసింది ఆ వీడియో. అనిల్, నయనతార వీళ్ళిద్దరూ కలిసి కూడా రఫ్ ఆడించేస్తామంటూ ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అవునవునవును, ప్రమోషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే రఫాడించేలాగే ఈ సినిమా వచ్చిందని చెప్పి మనకి ఇన్సైట్ టాక్, సెన్సార్ కూడా అయిపోయింది. సెన్సార్ టాక్ ప్రకారం ఏంటంటే ఇది మరో బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్తున్నారు. కొంత నెగిటివ్ టాక్ అలాగే ట్రోలింగ్ కూడా నడుస్తుంది, ఎందుకంటారు? అంటే ప్రతి అప్డేట్ తోటి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయిన తర్వాత మొన్న వచ్చిన ట్రైలర్కి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఒక లేడీని అడిగారు, ఈ సినిమాలో చూస్తుంటే ట్రైలర్ చూస్తుంటే స్టోరీ ఏమి ఉన్నట్టు కనిపించట్లేదు కదా, మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆమె ఒకటే చెప్పింది, స్టోరీ ఎవరికి కావాలండి, సినిమా బాగుందా లేదా, సంక్రాంతికి వస్తున్నంలో స్టోరీ ఏముంది, చూసామా లేదా ఎగబడి, అలాగే బాగుంటే కామెడీ ఉంటే చాలు, మాకు సరదాగా సాగిపోతే చాలు, చూస్తాం, స్టోరీ గురించి వీఆర్ లీస్ట్ బాధడ్ అన్నట్టుగా ఆమె చెప్పింది. నిజంగా కూడా జనాల ట్రెండ్ అలాగే ఉంది. అంటే అలా అని చెప్పి మరీ ఇల్లాజికల్గా నేల విడిచి సాము చేయడం లాగా ఉంటే ఎలాగో ఆదరించరు. మామూలుగా సోసోగా ఉన్నా కూడా ఆసక్తికరంగా ఉంటే కథనాలు గ్రిప్పింగ్గా ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మధ్యలో వచ్చే సాంగ్స్, ఫైట్స్ అన్నీ పర్ఫెక్ట్ కుదిరితే ప్రమాణమైనటువంటి ఆదరణ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి గారి మీద ఉన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో వస్తున్న ఆయన సినిమాల మీద ప్రభావం చూపిస్తున్నాయి అనుకోవచ్చా? అంటే అది కరెక్టే. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆయనకి 2025లో సినిమా లేదు, విశ్వంబర రావాలి, వేరియస్ రీజన్స్ వల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు సమ్మర్లో వస్తుందని చెప్పి అంటున్నారు. అందువల్ల గ్యాప్ వచ్చింది కాబట్టి మెగాస్టార్ సినిమా కోసం ఎగరగా వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతి అప్డేట్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఆ విధంగా ఈ ట్రైలర్ని బాగా ఎక్కువసార్లు చూసినప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉండడం వల్ల కావచ్చు, కొంతమంది మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంది. దాన్ని పని కట్టుకొని కావాలని కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్స్కి ముందుకు రాలేదు, ఆయనకి పెద్దగా నచ్చలేదేమో సినిమా, అవుట్పుట్ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదేమో, అందుకని ఆయన ముందుకు రావట్లేదు అనే రేంజ్లో కూడా ఇది చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వాటన్నిటికీ, ఈ రూమర్స్కి, ఈ ఊహాగానాలకి, ఈ నెగిటివిటీకి అన్నిటికీ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. నాకు తెలిసి చిరంజీవి, వెంకటేష్ కూడా ఇప్పుడు స్టేజ్ మీద చిన్న స్టెప్స్ వేసే అవకాశం కూడా ఉంది కాబట్టి దాంతో మొత్తం ఆ నెగిటివిటీ చిన్నది, పెద్ద నెగిటివిటీ ఏం లేదు. అంటే ఇంత ఒక 90% పాజిటివ్ ఇది ఉన్నప్పుడు ఒక 5 to 10% నెగిటివ్ ఉంటే అది ప్లస్ అవుతుంది తప్ప ఇది మైనస్ అవ్వదు కదా. ఆ విధంగా ఈ సినిమాకి విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇందాక చిరంజీవి సినిమా కావడం, ఇందులో వెంకటేష్ జత కలవడం, నయనతార, లేడీ సూపర్ స్టార్ నయనతార, తర్వాత బీమ్స్ మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అవ్వడం, అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడం, ఇలాగ ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. జనవరి 9న ది రాజా సాబ్, అలాగే జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు సినిమా. మొత్తానికి మూవీ లవర్స్ కి పండక్కి ముందే, అంటే సంక్రాంతి వచ్చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 4 రోజుల ముందే సంక్రాంతి వచ్చేసి, అంటే ఈ సంక్రాంతి 2 సినిమాలే కాదు, ప్రభాస్ రాజాసాబు, తర్వాత మెగాస్టార్ది మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు, తర్వాత రవితేజ నుంచి భక్తమహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుము మురారి, తర్వాత నవీన్ పొలిశెట్టిది అనగనగా ఒక రాజు. 5 సినిమాలు వస్తున్నాయి. దానికి తోడు మళ్ళీ జననాయకుడు విజయ్ సినిమా కూడా జనవరి 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఇంకొకటి 2 డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ 2026 సంక్రాంతి అన్నది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి దీని కింద చూడవచ్చు. ఎందుకంటే రాజాసాబుకి విపరీతమైన క్రేజ్ ఉంది, మనశంకర వరప్రసాద్కి మంచి క్రేజ్ ఉంది, భర్తమహాశయులకి విజ్ఞప్తి దానికి కూడా మంచి క్రేజ్ ఉంది, అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి ప్రమోషన్స్ ఎరగదీసేస్తున్నాడు, దానికి మంచి క్రేజ్ ఉంది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి శర్వానంద్ నారీ నారీ నడుమురారితో డెఫినెట్గా ఒక హిట్ కొడతాడనే అంచనాల మధ్య ఆ సినిమా వస్తుంది. ఇలాగా ఏ సినిమాకి ఆ సినిమాకి ఆ ప్రత్యేకతలు కలిగి
ఈ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలన్నీ కూడా ఘన విజయం సాధించాలని మనం కోరుకుందాం. చూశారు కదా, మీకోసం, నా కోసం, మనలాంటి వాళ్ళ కోసం ఎన్ని సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయో. మొత్తానికి ఈ పండక్కి స్పెషల్ బడ్జెట్ ఈ సినిమాలు చూడడానికి, ఎంజాయ్ చేసుకోవడానికి పెట్టుకోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అప్పాజీ గారు. థ్యాంక్ యూ స్వరూప గారు.